అందరికీ నమస్కారం. గతంలో ఇటువంటి వీడియోలు చాలా ఇచ్చాను. బట్ మధ్యలో నాకు తెలిసిన డాక్టర్స్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వీడియోలు ఇస్తుండేసరికి నేను ఆగిపోయాను. బట్ పబ్లిక్ విషయంలో అంటే మన సొసైటీకి సంబంధించి గవర్నమెంట్కి చెప్పాల్సిన అంశం కాబట్టి ఈ వీడియో ఇస్తూ ఉన్నా. మరలా చెప్తున్నా. మన భారతదేశంలో ఆడవారు పడుతున్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే పాపం పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం, అంటే అందుబాటులో లేకపోవడం, ఉన్నా నీట్గా ఉండకపోవడం. జిహెచ్ఎంసీ టాయిలెట్స్ అని చెప్పేసి బయట పెట్టారు కదా. నాకు తెలిసి జిహెచ్ఎంసీ చరిత్రలో ఘోరాతి ఘోరంగా భయంకరంగా డబ్బులు నొక్కేసి ఫ్రాడ్కు పాల్పడిన ఏదైనా ఉందంటే ఈ జిహెచ్ఎంసీ టాయిలెట్లు అంటూ బయట పెట్టినవి మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎక్కడన్నా ఉన్నారంటే అది వేరే వాళ్ళు నడిపిస్తున్నారు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అది కూడా జిహెచ్ఎంసీ వచ్చేసి రూపాయి కలెక్ట్ చేయమంటే 5 రూపాయలు కలెక్ట్ చేస్తాడు. సరే, ఆ సమయానికి అదన్నా ఉంది కాబట్టి అలా ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిల్షుక్ నగర్లో ఉన్నటువంటి ఒకరికి పటాన్ చెరువులో జాబ్, బయలుదేరారు, బస్సు ఎక్కారు. ఒక ఆడ మనిషి ఓకే బస్సు ఎక్కారు, సిటీ బస్ వెళ్తుంది. పాపం ఫుడ్ వల్ల సంథింగ్ దేని వల్ల కొంచెం తేడా అనిపించింది, యూరిన్ వస్తుంది. దిల్షుక్ దాటిన తర్వాత మలక్పేట దాటిన తర్వాత కోటి, ఆ కోటి దాటిన తర్వాత వచ్చేసి కాచిగూడ, లైక్ ఇంక ఇవేరు. పాపం ఆమెకు సికింద్రాబాద్ ప్యారడైజ్ దాటేసింది. అప్పుడు యూరిన్ వస్తున్న ఫీలింగ్. ప్యారడైజ్ దాటిన తర్వాత పటాన్ చెరువు దాకా అన్నప్పుడు మధ్యలో వచ్చేసి ఎన్ని దాటాలి, సోమాజిగూడ, అమీర్పేట, తర్వాత చూస్తున్నప్పుడు మోసాపేట, కుకటపల్లి, కేపీహెచ్బి, మియాపూరు, లింగంపల్లి, ఆ తర్వాత వచ్చేసి బీరంగూడ, ఏదో చివరిగా పటాన్ చెరువు. మినిమం 3 అవర్స్ దాదాపు పట్టింది ట్రాఫిక్ అనుకుంటే. ట్రాఫిక్ లేదంటే 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. అంతసేపు యూరిన్ ఆపుకొని ఉందండి. అది ఏమైందంటే ఆ యూరిన్ అలా ఆపుకోవటం వల్ల ఇంటర్నల్గా వచ్చేసి పార్టికల్స్ అని బ్లడ్లో కలుస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లైక్ కావేలో ఫామ్ అయిపోయింది. యూటే అంటారు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దీనివల్ల వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్మెల్ రావటం, ఇదప్పుడు కానీ మనిషి జ్వరం రావటం, అండ్ ఇంటర్నల్గా వచ్చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోవటం. ఆ ఇన్ఫెక్షన్ హెవీ అయిపోయిందంటే చివరికి ఇక చనిపోవటం. ఆ సిమ్టమ్స్ అవి కూడా పెడతాం చూడండి. ఇవిడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పాలకులకి దండం పెడుతున్నా, స్వచ్ఛంద సంస్థలకు దండం పెడుతున్నా, దయచేసి పబ్లిక్ టాయిలెట్స్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్కి నీట్గా ఉండేలాగా, ఉచితంగా ఉండేలాగా చూడండి. సరే, డబ్బులు పెట్టినా ఆ రూపాయి 2 రూపాయలు అన్నప్పుడు అక్కడ సతాయిస్తారు, చిరాకు తెప్పిస్తారు. సో ఎంప్లాయీస్ని పెట్టండి, ఏం పర్లేదు. సమాజ సేవ రా బాబు, మన ఆడవాళ్ళు బాగుంటారు బాబు, మన ఇంట్లో వాళ్ళు రా బాబు. కారులో వెళ్ళే వాళ్ళు ఓకే నడిచిపోయేదిరా, బస్సులో వెళ్ళే సామాన్పిస్తే ఏంట్రా, ప్లీజ్ అదైతే చేయండి. అండ్ ఆడవాళ్ళు మీకు దండం పెడుతున్నా, మీకు ఏమాత్రం ఇబ్బంది అనిపిస్తే బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, పెద్ద వాటిలో ఖచ్చితంగా ఈ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలి. మీకు తెలుసో లేదో హోటల్స్లో సైతం, స్టార్ హోటల్స్లో సైతం మీరు వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు తెలుసు, ఫ్రీగానే, మిమ్మల్ని కూడా ఆపకూడదు. సో ఆ ఉన్నటువంటి సోర్సెస్ని వాడుకొని ఆ యూరిన్ ముందు క్లియర్ చేసుకోండి. ఆపుకుంటూ ఉంటే సరే తప్పదు ఒకసారి అనుకుందాం, మన అదృష్టం బాగోకపోతే ఒకసారి కూడా ప్రాబ్లం కావచ్చు. సో దయచేసి యూరిన్ మాత్రం చీటింగ్ మటుకు ఆపుకుంటూ ఉండొద్దు. ముంబైలో ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఆమె లోకల్ బస్సుల్లో, ట్రైన్లలో వెళ్తున్న మూమెంట్ టాయిలెట్స్ ఉండవు. దెన్ ఫ్రీక్వెంట్గా యూరిన్ ఆపుకుంటూ ఉంది. ఇక ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆసుపత్రికి వెళ్ళింది. అప్పటికే ఇన్ఫెక్షన్ హెవీ అయిపోయింది, ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు, బట్ చనిపోయింది. ఈ వీడియోని డివోషన్ ఛానల్లో పెడుతున్నా. మార్నింగ్ బంగారం పెట్టారు, ఫస్ట్ వీడియో ఇది పెడుతున్నా. ఎందుకంటే ఆడవారనే దేవతగా భావిస్తా. అండ్ ఆడవారు మీరు శారీరకంగా శుభ్రంగా ఉండాలా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా, అప్పుడే ఈ సమాజం బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటుంది, అంతా బాగుంటుంది. దయచేసి జాగ్రత్త. ఆడవారి మేలు కోసం ఈ వీడియో. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి, బయట ఉన్న ఆడవారికి అందరికీ మేలు జరగాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. పాలకుల దాకా వెళ్ళాలి. పబ్లిక్ టాయిలెట్స్ ఎస్పెషల్ ఫర్ లేడీస్ పెరగాలి. మొగలు కూడా ఆ పక్కన దూరంగానే ఇవ్వండి, ఏం పర్లేదు. మొగలు కూడా బయట యూరిన్ చేయకుండా వాళ్ళకి అందుబాటులో ఏమిటి ఉంటూనే ఉంటాయి. ఓపెన్ ప్లేస్లో అయినా పెట్టేసి చిన్న డబ్బాలు అయితే పెడితే వాడు వెళ్తూనే ఉంటాయి. బట్ పాపం లేడీస్ అలా కాదు కదా. దయచేసి రిక్వెస్ట్, ఈ వీడియో అందరికి షేర్ చేయండి.